ఉండదు. ఒక పెద్ద కొండ మీద కానీ ఒక పర్వతం మీద మరి ఆ యొక్క పట్టణం ఎలా ఉంటుంది? ఎంతో మరుగై ఉండదు, కనపడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కిందున్న వారికి అంతా కనపడుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించినట్లయితే మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. దేవునికి స్తోత్రం. మామూలుగా మరి ఈ కరెంటు లేనప్పుడు కిరోసిన్ లైట్స్ వాడేవారు. లాంతర్లని చిన్న చిన్న మరి లైట్స్ కిరోసిన్ పోసి ఒక ఒత్తి ఉండేది, వెలిగించేవారు. ఎక్కడ పెట్టేవారు? పైన పెట్టేవారు. ఇప్పుడంతా కరెంట్ వచ్చేస్తుంది. ఈ కరెంటు లైట్స్ ఎక్కడ ఉంటాయి? పైన ఉంటాయి. అదే కింద ఉంటే కనపడుతుందా ఆ రూమ్ అంతా? దేవుడికి స్తోత్రం. మనం స్ట్రీట్ లైట్స్ కూడా చూస్తూ ఉంటాం. ఆ యొక్క ఎత్తైన ఆ పోల్స్ పైన ఆ స్ట్రీట్ లైట్స్ పెడతారు. ఆ లైట్స్ పెట్టినప్పుడు వెలుగుంటుంది. అదే విధముగా మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట్లో వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మన జీవితాలు ఒక దీపస్తంభంగా ఉండాలి. నీవున్న గ్రామంలో, నీవున్న పట్టణంలో, నీవున్న దేశంలో, నీవున్న ఇంటిలో, నువ్వు వెళ్ళే సంఘంలో ఒక దీపస్తంభముగా ఉన్నట్లయితే నీవు ఈ ప్రకాశవంతమైన దేవుని యొక్క వెలుగును ప్రజలకు అందించగలుగుతావు.